హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి నిన్న మనకు ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఫలితాల తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ తర్వాత ఏ షిఫ్ట్కి ఎక్కువ మార్కులు పెరిగాయి అనేది ఇప్పుడైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిఎస్సి 2025 ఏదైతే ఫైనల్ మార్క్స్ వచ్చాయో ఎస్జిటికి సంబంధించి వాటికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ని అయితే డిసైడ్ చేయడానికి మనం ఒక సర్వే నిర్వహిస్తున్నాము. ఆ సర్వేకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెట్టాను. అభ్యర్థులు ఏదైతే సర్వేలో పార్టిసిపేట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలియజేయండి. దాని ద్వారా మనం కట్ ఆఫ్ మార్క్స్ రేపు ఈవినింగ్ 5 o'clock వరకు సర్వే నిర్వహించి దాని తర్వాత జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండే అవకాశాలు ఉన్నాయి, మనకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మీకు ఇక్కడ డీటెయిల్డ్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే మనకు షిఫ్ట్ వైజు ఏ షిఫ్ట్కి నార్మలైజేషన్ సంబంధించి చేసిన తర్వాత ఎక్కువ మార్కులు యాడ్ అయ్యాయి అనేది ఈ వీడియో అండి. సో ఒక మంత్ బ్యాక్ మనం ఎగ్జాక్ట్గా నార్మలైజేషన్ మార్క్స్కి సంబంధించి టెట్ మార్క్స్తో కలిపి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంది. నార్మలైజేషన్ వారీగా షిఫ్టుల వారీగా నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరగచ్చు అని చెప్పి వీడియో చేశాము. మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. సో నేను ఏదైతే ఎగ్జాక్ట్గా చెప్పానో దాని ప్రకారమే మనకు మార్క్స్ అనేది పెరగడం జరిగింది. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 13th June షిఫ్ట్ పేపర్ టఫ్ కాదు, 1 July ఆఫ్టర్నూన్ పేపర్ టఫ్ అని చెప్పి ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది. సో అది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వీడియో షేర్ చేశాను. ఇప్పుడే కావాల్సిన వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ వీడియో కావాలంటే మీరు పరిశీలించవచ్చు. 1 July ఆఫ్టర్నూన్ పేపర్ చాలా అన్నిటికన్నా టఫెస్ట్ పేపర్ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు 1 July ఆఫ్టర్నూన్ పేపర్లో దాదాపుగా సగటుగా 4.75 మార్క్స్ వరకు యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మార్కులు అందరికీ ఒకే రకంగా యాడ్ అయితే అవ్వలేదు. సో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి తగ్గింటాయి, సో మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి తగ్గింటాయి. సో యావరేజ్ మార్క్స్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఏదైతే మనకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎక్కువ తగ్గిండవు, ఎక్కువ పెరిగిండవు, అదొకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 1 July 2025 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో యావరేజ్గా 4.75 అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్ 4.5 to 5 వరకు పెరిగాయి. సో యావరేజ్ తీసుకుంటే 4.75 వరకు అయితే పెరగడం జరిగింది. దాని తర్వాత 13th June 2025 ఆఫ్టర్నూన్కి సంబంధించి 4.2 నుండి 4.5 వరకు పెరిగాయి. యావరేజ్గా చూసుకుంటే 4.25 వరకు అయితే పెరగడం జరిగింది. 18th June 2025కి సంబంధించి కూడా అప్ టు మనకు 18th June 2025 మార్నింగ్ పేపర్ కూడా అప్ టు 4.25 వరకు అయితే పెరిగాయి యావరేజ్ మార్క్స్. దాని తర్వాత 19th June చూసుకుంటే మార్నింగ్ 3.5 వరకు అయితే పెరిగాయి. 2nd July 2025 మార్నింగ్ పేపర్లో అప్ టు 3 మార్క్స్ వరకు పెరిగాయి. 2nd July 2025 ఆఫ్టర్నూన్ చూసుకుంటే 2.5 వరకు పెరిగాయి. 19th June 2025 ఆఫ్టర్నూన్ చూసుకుంటే 1.5 వరకు పెరిగాయి. 17th June 2025 చూసుకుంటే 0.75 వరకు పెరిగాయి. 18th June 2025 ఆఫ్టర్నూన్ చూసుకుంటే 0.75 వరకు పెరిగాయి. 1st July 2025 మార్నింగ్ పేపర్ చూసుకుంటే 0.75 వరకు అయితే పెరగడం జరిగింది. కొన్ని పేపర్లో తగ్గింటాయి, అదైతే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ తగ్గిండే మార్కులు తగ్గింటాయి, కొన్ని పేపర్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తగ్గింటాయి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తగ్గింటాయి. యావరేజ్ మార్కుల వరకు స్లైట్లీ పెరిగింటాయి. సో అదొకసారి మనము షిఫ్ట్ల వారీగా సో మీ ఏదైతే లాగిన్లో క్యాండిడేట్ లాగిన్లో మార్క్స్ ఉంటాయి అదైతే మీరు అయితే పరిశీలించుకోవచ్చు. సో ఇది మనకు ప్రజెంట్ ఏదైతే షిఫ్ట్ల వారీగా మార్కులు పెరిగిన వివరాలు అయితే. సో మీకు సర్వే అయితే నిర్వహిస్తున్నామో ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. సర్వే ఆధారంగా ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏపీ డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.